పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక మారు నీ పాదాలు చేయరు. నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నేను నీ విలువైన విషయాలు నేను లిఖించబడడానికి వీలు కాకుండా ఎన్నో పరిస్థితులు కలుగుతూ ఉండగా మేమైతే సాగిపోతూ ఉన్నాం. సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ వాక్కులు వారి వినికిడు ఫలింపజేయమని ప్రార్థిస్తూ నీ దయను నీ కృపను కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ మనవులు సమర్పించి ఈ కూడికను ఈ వాక్య భాగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. మంచిది. రాహాబు వేశ్యను గురించిన వాక్య భాగాన్ని యాకోబు పత్రికలోను అలాగే యోషువ గ్రంథంలో కూడా మనం చదివాం. అయితే యాకోబు పత్రికలో రాహాబు వేశ్య గురించి చెప్పబడిన మాట మనం ఆమె నుంచి నేర్చుకోవాలి అన్న స్థితిగతులు కలిగినట్లుగా ఆ మాట రాయబడింది. యాకోబు పత్రికలో మీరు ఆ మాటను చూస్తే 2వ అధ్యాయంలో మీరు చదివారు కదా, 24వ వచనం, 25వ వచనం. అటువలే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. నిజానికి రాహాబు వేశ్య జీవితంలో ఆ జరిగిన సంఘటనను మనం చూస్తే రాహాబు వేశ్య తన ప్రజలకి తన రాజుకి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? రాహాబు వేశ్య తన ప్రజలకి తన రాజుకి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? అబద్ధమే చెప్పింది. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నారు. కానీ ఏమని చెప్పింది? వాళ్ళు ఇప్పుడే శీఘ్రంగా వెళ్ళిపోయారు అని చెప్పింది. మరి ఇలాంటి అబద్ధం చెప్పిన స్త్రీ జీవితంలో మనమే నేర్చుకుంటాం, అవునా? కానీ దేవుడు చెప్తున్నాడు, రాహాబు వేశ్య విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. బైబిల్లో మోషేని కాపాడడానికి నిర్గమకాండంలో మంత్రసానులు ఏం చెప్పారు? నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? అబద్ధమే చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూడండి, ఆ 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశారు. నిజానికి ఈ మంత్రసానులే పురుడు పోసింది. కానీ ఏమని చెప్పారు? మేము వెళ్ళక ముందే వాళ్ళు జన్మించారు అని చెప్పారు. ఈ స్త్రీలు కూడా అబద్ధమే చెప్పారు. కానీ దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశాడు అని అంటే మేలు చేశాడు. ఇంకా మీరు బైబిల్లో చూస్తే దావీదు జీవితంలో కానీ అబ్రహాం జీవితంలో కానీ చాలా చోట్ల వారు అబద్ధాలు ఆడినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడనంటే అబ్రహాం తన భార్య విషయంలో చెప్పిన మాటల్లో కానీ, చాలా చోట్ల అబ్రహాము బొంకిన విషయాల్లో కానీ, దావీదు విషయాల్లో కానీ. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నా కూడా విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళ పేర్లు రాసి వారిని మాదిరికరంగా ఎందుకు తీసుకోమన్నాడు దేవుడు అనంటే, మీరు అందరి గురించి ఆలోచించక్కర్లేదు. కానీ మీరు రాహాబు వేశ్య గురించి ఆలోచించగలిగితే, ఆమె యోషువ గ్రంథంలో ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది అనంటే, మీరు ఇందాక చదివారు కదా, ఆ మాటలు అవి రాయబడి ఉన్నాయి. యోషువ గ్రంథంలోనికి రండి. యోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, యార్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులను సీహోకును ఓగుకును మీరు ఏమి చేసిద్దరో అది అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయింది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నిజంగా ఆవిడ క్యారెక్టర్ చూస్తుంటే సరైన క్యారెక్టర్ కాదు, కానీ ఆమె విశ్వాసం చూస్తుంటే మాత్రం సరైన విశ్వాసమే, అవునా? ఈరోజు మీరు అనుకోవచ్చు, ఇలాంటి వారిని దేవుడు ఎందుకు ఏమంటారు మెచ్చుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళని విశ్వాసాలుగా చేర్చుకుంటున్నాడు అని అంటే, అసలు మనం గ్రహించలేని విషయం ఏంటంటే, మనం కూడా అలాంటి స్థితిగతులు కలిగిన వాళ్ళు. మన పరిధులు వేరు, మనం అబద్ధమాడే పరిస్థితులు వేరు, మన జీవితంలో ఉన్న మోసం వేరు. వేరైనంత మాత్రాన వాళ్ళు వేరుగా మనం వేరుగా ఏమీ లేవు, అందరం ఒకేలా ఉన్నాం. బైబిల్లో రోమపత్రికలు ఏమని రాయబడుతుందని అంటే, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు.
మనం యథార్థవంతులంగా కనబడుతున్నట్టుగా నటిస్తాం, కానీ మన హృదయాల్లో మన ఆలోచనలో చాలా దుర్మార్గమైన స్థితిగతులు కలిగిన ప్రజలం మనం. కాబట్టి దేవుడు ఎలాంటి ప్రజలను దర్శిస్తున్నాడు అంటే మనం ఎప్పుడు మర్చిపోకూడని విషయం, దేవుడు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు దర్శించి వాళ్ళందరినీ అర్హులుగా చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు మన జీవితాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో అని. అసలు రాహాబు వేషిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి తన పరిస్థితులన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనా? కాదు. ఇంకా చెప్పమంటారా? రాహాబు వేషి నిజంగా వేషిగా మారడానికి, నిజంగా ఆ కాలంలో ఏ స్త్రీ అయినా వేషిగా మారింది అంటే దానికి కారణం వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నా అయి ఉండాలి, లేదా వాళ్ళ దాసులన్నా అయి ఉండాలి. వాళ్ళ దాసులైతే ఖచ్చితంగా ఆ పని చేయించడానికి ప్రజలు ప్రేరేపిస్తారు. రెండవది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగోలేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ పనిని జరిగిస్తారు. అలాంటి బలహీనరాలు అంటే చూడండి, తాను పరిస్థితుల పరంగా కూడా ఏమి బలమైన స్త్రీ ఏమి కాదు. తన ఆర్థిక వ్యవహారాలు కానీ తన ఒక దాసిగా అమ్మబడితే కనుక ఖచ్చితంగా ఆ దాసిగా కొనబడిన వాడు ఏం చేయిస్తే అది చేయవలసిన వాళ్ళే వాళ్ళు. అలాంటి స్థితిగతులు పాత నిబంధనలో ఉండేవి. అయితే ఇలాంటి బలహీనరాల దగ్గరికి ఒక రోజు ఏమొచ్చింది? దేవుని వార్త వచ్చింది. అది ఆమె ఏం చేసిందనంటే ఆమె దాని యందు విశ్వాసం ఉంచింది. నేను అలా చెప్తున్నాను, మనుషుల పరిస్థితులను బట్టి దేవుని వాక్యం ఎప్పుడు పనిచేయదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుందనంటే నువ్వు ఏమై ఉన్నావో అని కాదు, నీ దగ్గరికి వచ్చిన దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా లేదా అన్న దాన్ని బట్టి దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తుంది. ఒక దేవుని వాక్యం మనిషి సరైన స్థితిని బట్టి అతనికి రక్షణ ఇవ్వదు, అతనికి రక్షణ ఇచ్చి సరైన స్థితిని అతని జీవితంలో స్థాపిస్తుంది. కాబట్టి మీరు బైబిల్లో చూస్తే మత్తయి సువార్తలో 4 స్త్రీలు ఉంటారు. చెప్పండి, యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉన్న ఆ 4 స్త్రీలు ఎవరు? చదివారు ఎప్పుడైనా? రాహాబు, రూతు, నేను చదివినప్పుడు ఎప్పుడు అన్నా కనపడలేదు, మీకు కనపడితే మళ్ళీ చూపించండి. చూడండి 2వ వచనంలో చూడండి, 3వ వచనం, తామారునందు పేరేసును కనును. ముందు పేర్లు చదువుదాం, తర్వాత వీళ్ళ గురించి ఒకసారి ఆలోచిద్దాం. 5వ వచనం చదవండి. నయసోను షల్మానునందు రాహాబునందు బోయాజును కనును. రాహాబు 2వది. 3వది బోయాజు రూతునందు ఓబేదును కనును. 4వది ఊరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కనును. మీరు చూడండి, ఈ యోధా తామారునందు అని ఉంది కదా, తామారు స్థితిగతులు మీరు ఆలోచిస్తే అవి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా? చదువుతున్నప్పుడు అసలు ఎలా ఎందుకు జరిగింది అని మనకు అనిపిస్తుంది, కానీ ఆమె గురించి ఇలా రాయబడింది, ఆమె విశ్వాసముతో ఆ కార్యాన్ని చేసింది. అవునా? మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ పేర్లన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసముతో దీన్ని జరిగించారని రాయబడింది. విశ్వాసంతో వాళ్ళు దాన్ని, ఇప్పుడు రాహాబు కానీ తర్వాత ఎవరి పేరు చెప్పబడింది? తామారు తర్వాత ఎవరి పేరు చెప్పబడింది? రాహాబు. తామారు కానీ, రాహాబు కానీ, రూతు కానీ, ఊరియా భార్య కానీ వీళ్ళందరూ కూడా విశ్వాసంతో ప్రవర్తించారు కనుక యేసుక్రీస్తు వారి వంశావళిలో వాళ్ళకి పాత్ర దక్కింది. నేను అడుగుతాను, వీళ్ళు బాగా గొప్ప స్త్రీలు కనుక ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా? బాగా ఆధిక్యత కలిగిన వారు, విశ్వాసంలో చాలా బలవంతులు కనుక ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా? కానే కాదు. వీళ్ళందరూ అర్హత లేని స్త్రీలు. వీళ్ళందరూ కూడా తెలుసా మీకు రాహాబు గురించి తెలిసిన, లేకపోతే రూతు గురించి తెలిసిన వాళ్ళందరూ క్యారెక్టర్లను చూస్తుంటే లైఫ్ అంతా చాలా సక్రమంగా సాగిన వాళ్ళు కాదు వాళ్ళు. అవునా? రూతుకి బోయాజుని చేసుకునేసరికి అంతకుముందే వివాహం అయిందా? అయింది. అప్పటికి తన భర్త ఏమయ్యాడు? చనిపోయాడు. ఆమె ఏ దేశస్తురాలు? ఆమె మోయాబురాలు. మరి ఇలాంటి స్థితిగతులు కలిగిన స్త్రీలను తీసుకొచ్చి దేవుడు వాళ్ళ వంశావళిలో ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఎందుకు వాళ్ళకి అంత ఆధిక్యతలు ఇస్తున్నాడు? ఎందుకు వాళ్ళని నడిపిస్తున్నాడు అని అంటే, అందరి జీవితాల్లో కామన్గా ఉన్నది ఏంటంటే విశ్వాసం. అయితే ఈరోజు ఆలోచించండి, వాళ్ళకంటే మనం ఏమి గొప్ప వాళ్ళమేమీ కాదు. దేవుడు మన జీవితాలను బయటికి తీసుకొస్తే వాళ్ళు మనం ఈక్వల్గానే ఉంటాం. అవునా? వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో మనం చదివాం, కానీ మన క్యారెక్టర్లు చదవడానికి దేవుడు బయటికి అవకాశం ఇస్తే మనమందరం కూడా సేమ్ అలాగే ఉంటాం. కానీ దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? మనల్ని కూడా దర్శించాడు. మనం కూడా విశ్వాసం మూలంగా నీతిమంతులయ్యే అవకాశం ఇచ్చాడు. దేవుడు బలవంతుల్ని జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడనంటే అనర్హులకు దేవుడు
తన కృపను ఇవ్వబోతున్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనం కృపను పొందుకోవాలంటే మనం అర్హులమని భావించాలా, లేకపోతే మన అనర్హతను దేవుని దగ్గర ఒప్పుకోవాలా? మన అర్హులమని భావిస్తే అది నిజానికి వాస్తవం కాదు. నిజం చెప్పండి, మన నిజంగా దేవుని ఎదుట యథార్థవంతులమేనా? ఇది ఎందుకు చెప్పమనంటే మనల్ని అందరూ పాపులుగా చూస్తారేమో అని భయం. కానీ దేవుని దగ్గర నీ పాపపు స్థితిని ఒప్పుకుంటేనే నువ్వు అర్హత కలిగిన వాడికి ఎన్నిక చేయబడతావు. యాకోబు పత్రికలో రాహాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడనంటే రాహాబు ఏదో గొప్ప స్త్రీ అని కాదు, కానీ ఆమె గొప్ప విశ్వాసం కలిగి ఉంది. తన ప్రజలను నమ్ముతుందా, లేదా తన ప్రజల మీదకి రాబోతున్న దేవుని సైన్యాన్ని నమ్ముతుందా? రాహాబు వేశ్య. ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిందని తెలిస్తే రాజు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చంపేస్తాడు. కానీ విశ్వాసంతో వేగుల వారిని ఏం చేసిందనంట? తను చేర్చుకుంది, తను దాచింది. తన జీవితంలో అంత గొప్ప స్థితి రావడానికి కారణం ఏంటంటే యెహోషువ ఎలా చెప్పాడు. మీరు చదవండి యెహోషువ గ్రంథంలోనికి వచ్చి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. అప్పుడు చెప్పండి, వాళ్ళ రాజు తనను రక్షిస్తాడని నమ్ముతుందా? ఇశ్రాయేలు నమ్మిన దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్ముతుందా? ఇశ్రాయేల్ దేవుడు నమ్మిన దేవుడే రక్షిస్తాడు. అప్పుడు ఆమెకు గుర్తు ఇచ్చారు. ఆ గుర్తు ఏంటనంటే 15వ వచనం చదవండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేది గనక ఆమె ప్రాకారం మీద నివసించినది. తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లా అన్నది, మేము ఈ దేశములకు వచ్చేవారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని నీ ఇంటికి చేర్చుకును. ఆమె ఎంతలా నమ్మిందనంటే ఎరుకో రాజు నన్ను కాపాడలేడు, కానీ ఇశ్రాయేలు నమ్ముతున్న దేవుడు మాత్రం నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతాడు అని నన్ను. ఇప్పుడు చెప్పండి, ఆమె క్యారెక్టర్ని బట్టి రక్షణ ఇచ్చాడా? ఆమె విశ్వాసాన్ని బట్టి రక్షణ ఇచ్చాడా? ఆమె విశ్వాసాన్ని బట్టి రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విశ్వాస వీరుల జాబితాలో ఆమెను చేర్చి ఈమె లాంటి విశ్వాసం కలిగి ఉండండి అని మనకు నేర్పుతున్నాడనంటే ఆమెలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? విశ్వాసం, దేవుణ్ణి నమ్మే విషయం. ఈరోజు ప్రజలందరూ ఏమి నేర్పాలనుకుంటున్నారంటే మారల్స్ నేర్పాలనుకుంటున్నారు. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి. ఈ మారల్ వల్ల ఎప్పుడు కూడా మనిషి రక్షణ పొందుకోలేడు. ఇంకా చెప్పమంటారా, అసలు వాళ్ళు నేర్పించే మారల్ ఆ విలువలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితంలో కూడా స్థాపించబడవు. అవునా? ఈరోజు సంఘాలన్నీ, సమాజంలో ఉన్న వారందరూ విలువలే నేర్పిస్తున్నారు, కానీ ఆ విలువలకు తగ్గట్టుగా సమాజం ఉందా? ఎందుకు లేదు? దేవునికి వేరుగా నేర్పించే ఏ విలువలు కూడా మీ కుటుంబంలో పనిచేయవు. దేవునికి వేరుగా మీరు నేర్పించాలనుకున్న ఏ మంచితనమైనా కూడా మీ కుటుంబంలో పనిచేయదు. దేవుడు కలిగిన జనం కలిగిన ఆ కుటుంబంలో మాత్రమే ఆ స్థితిగతులు పనిచేస్తాయి. నేను అంటాను, ఆమె వేశ్య కదా, ఆమె వేశ్యతనాన్ని సమాజం మార్చలేకపోయింది, కానీ ఆమె ఇశ్రాయేలులోకి చేర్చబడిన తర్వాత ఆమె ఆ స్థితిగతులన్నింటినీ కూడా పోగొట్టుకోగలిగింది. ఇంకా మీరు ఆలోచిస్తే చాలా గొప్ప విషయం ఏంటంటే, మీరు చూడండి, సమరయ స్త్రీ దగ్గరికి క్షమించండి, ఈ రాహాబు వేశ్య దగ్గరికి ఏమో వేగుల వారు పంపబడ్డారు. సమరయ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఇదేంటిది? అసలు యేసుక్రీస్తు వారు ఎవరింటికి వెళ్ళాలి? ఈ ఊళ్ళో అతి మంచిగా ఉన్న ఫ్యామిలీ ఏది అని అక్కడికి కదా వెళ్ళాలి, అవునా? కానీ ఎవరు వెళ్తున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ కోసం. ఇద్దరు క్యారెక్టర్లు ఒకటి కాదా? ఇద్దరు క్యారెక్టర్లు ఒకటే కాదు, ఇద్దరు క్యారెక్టర్లు ఒకటే. ఎందుకంటే ఈమె వేశ్యంలో ఉంది, ఆమె భర్తలు మార్చిన వేశ్యంలో ఆమె ఉంది. ఆమె దగ్గరికి ప్రభు వెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి, ఈమె దగ్గరికి ఏమో వేగుల వారిని పంపించాడు. కానీ ఇద్దరు కూడా ఏం పొందుకున్నారో తెలుసా? రక్షణ పొందుకున్నారు. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. మీరు ఎలా ఉన్నారో దేవుని దగ్గరికి అలాగే రండి. ఏదో మేము చాలా భక్తిపరులు అన్నట్టుగా కనపరుచుకుంటూ దేవుని దగ్గరికి వస్తే ఆయన రక్షణ నీకు అవసరం లేదు. రక్షణ ఎవరికి కావాలి? నేను పాపిని అని తెలుసుకున్నవాడికి కావాలి. కానీ ప్రజలు ఈరోజు సంఘాలలో ఏం చేస్తున్నారు, సమాజంలో ఏం చేస్తున్నారు అంటే, మేము మంచివారము అన్నట్టుగా వాళ్ళ జీవితాన్ని కనబరుచుకోవాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చింది మంచివారి కోసం కాదు. ఎవరి కోసం వచ్చాడంటే ఆయన పాపులను రక్షించుటకు
యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన దేవుడు. ఎవరికైనా బాప్తిసం ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి? ముందు నేను పాపినని తెలుసుకోవాలి. పాపినని ఎదుటివాడు చెప్పినందుకు అయ్యావా, లేకపోతే నీ జీవితంలో అలాంటి స్థితిని కలిగి ఉన్నావా? మీకు విషయం చెప్పమంటారా? ఏ మతంలో కూడా నువ్వు పాపివి అని అంటే ఎవడు ఒప్పుకునేవాడు లేడు. కానీ ఒక క్రైస్తవ్యంలో మాత్రమే ఆ స్థితిని ఒప్పుకుని దేవుని దగ్గర శరణు కోరే పరిస్థితులు కలిగిన వారు. రాహాబు ఏం చెప్తుందో తెలుసా? నేను చాలా బలహీనరాల్ని, ఈ దేశం మీద నేను ఆనుకోలేని దాన్ని, నేను ఒక దాసురాల్ని, కాబట్టి నాకు ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుని కృప కావాలి అని అర్జించింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి మరొక స్త్రీ వచ్చింది. ఆమె అన్యజనురాలు. ఆమెను ప్రభు ఏమన్నాడనంటే, అమ్మ పిల్లల ఆహారము తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని అన్నాడు. ఆ స్త్రీ ఎంత దీనస్థితిలో ఉందో రాహాబు వేషి కూడా అంతే దీనస్థితిలో ఉంది. కానీ ఆ స్త్రీకి రక్షణ వచ్చింది. ఆ కుటుంబానికి, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది అని అన్నాడు. ఇక్కడ రాహాబు కూడా అలాగే ఆమె కోరుకున్నట్టుగానే ఆమె ఇల్లు రక్షించబడింది. కాబట్టి మీరు కామన్గా చూడండి, ప్రజలందరూ దేవుని ఎదుట ఎలా నిలబడాలనుకుంటున్నారంటే వారి భక్తి చేత, వారి యథార్థత చేత. నేను అసలు చిన్నప్పటి నుంచి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, లేదా నా పరిస్థితులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇలా కనబరుచుకోవాలని అనుకుంటూనే వారి బుద్ధిహీనతను లోపల కలిగి ఉంటూ, ఈ బుద్ధిహీనత బయటపడితే ప్రజలందరూ నన్ను అనుకున్నట్టుగా లేదా నన్ను గొప్ప చేసినట్టుగా నేను లేనని తెలిస్తే నన్ను అవమానపరుస్తారేమోనని అలా ఎప్పటికప్పుడు వారి జీవితాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. కానీ నిన్ను రక్షించగలిగిన సజీవుడైన దేవుని ఎదుటికి వారు ఎలా ఉన్నారో అలా వచ్చి ఒప్పుకునేవారు మాత్రం కనపడట్లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా వచ్చి దేవుని దగ్గర ఒప్పుకోకపోతే మాత్రం ఎప్పటికీ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నీ జీవితంలో ఉన్న అబద్ధాలాడే స్థితి సమస్య కాదు, నీ జీవితంలో ఉన్న కోపం సమస్య కాదు, నీ జీవితంలో ఉన్న అసూయ సమస్య కాదు, నీ జీవితంలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు ఇవేవి సమస్య కాదు. సమస్య ఏంటనంటే వీటన్నిటిలో నుంచి నిన్ను రక్షించగలిగిన దేవుణ్ణి నువ్వు నమ్మకపోవడం సమస్య. నేను ఇలా ఉన్నానని ఆయన దగ్గర చెప్పకపోవడం సమస్య. అవునా? దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మన స్థితిని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రోగాన్ని సరిచేయగలడు, కానీ నువ్వు అంతకంటే ముందు ఏం చేయాలి? నీకు ఏ రోగం ఉందో, ఎలా ఉందో అన్నిటిని చెప్పుకోవాలో చెప్పుకోవద్దా? నువ్వు సిగ్గుపడి దేనైనా దాచేసావు అనుకోండి, అది క్యూర్ అవుతుందా? ఒకరికి నిద్రలో పడుకుంటే పిల్లి కూతల కింద వస్తున్నాయి అనుకోండి, వెళ్ళి చెప్తారా? కొంచెం నాకు పడుకున్నప్పుడు గురకొస్తుందని చెప్తారు తప్ప అది కరెక్ట్గా చెప్పాలి. అసలు ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది చెబితేనే సరైన మెడిసిన్ అనేది పొందుకోగలుగుతావు. నువ్వు సిగ్గుపడ్డావనుకోండి, అక్కడ నువ్వు దానికి సరైన మెడిసిన్ నువ్వు పొందుకోలేవు. సేమ్ అదేవిధంగా నీ స్థితిగతులు అన్నింటినీ కూడా దేవుని ఎదుట ఒప్పుకోలేకపోతే నువ్వు ఎప్పటికీ రక్షణ పొందుకోలేవు. రాహాబు వేశ్య నిజానికి అబద్ధం చెప్పింది, కానీ ఆమెను దేవుడు ఏమంటున్నాడు? ఆమె విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అంటే ఆమె జీవితాన్ని చూడమన్నాడా, ఆమె విశ్వాసాన్ని చూడమన్నాడు? కాబట్టి ఈరోజు దేవుని ఎదుటికి వచ్చిన వారి జీవితంలో మనం చూడవలసింది, నువ్వు ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతున్నావు, దీని మీద నీ విశ్వాస జీవితం అనేది ఆధారపడింది. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేది కూడా నువ్వేమై ఉన్నావు అనేది కాదు, నువ్వు ఏమి నమ్ముతున్నావు అనే దాని మీద ఆయన కార్యాలు చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారి ఆ కుటుంబ జాబితాలో ఉన్న నలుగురు కూడా సరైన వ్యక్తులేమీ కాదు. అసలు యేసుక్రీస్తు వారి వంశావళిలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ ఆయన ఎంచుకున్న నలుగురు కూడా సరైన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ దగ్గర ఏముందనంటే సరైన విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి దేవుణ్ణి మీ సరైన తత్వంతో ఎదుర్కోవాలని అనుకోకండి. మీలో పాపం ఉండగా మీరు ఎప్పటికీ మీ సరైన తత్వంతో దేవుణ్ణి ఎప్పటికీ ఎదుర్కోలేరు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది మీ విశ్వాసంతో దేవుణ్ణి ఖచ్చితంగా ఎదుర్కోగలరు. అయితే ఆమె జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసా? ఆ కిటికీకి ఏం కట్టమన్నారు? ఎర్రని దారం. అంటే అర్థం ఏంటంటే, రేపు ఇశ్రాయేలులు వచ్చిన తర్వాత దేన్ని చూసి ఆ ఇంటిని కాపాడతారు? ఆ ఎర్రని దారాన్ని చూసే. అంటే ఇది ఏం గుర్తు అంటే, మన జీవితాలని దేవుడు మనల్ని చూసి కాపాడటం లేదు, లేదా మన స్థితిగతులను చూసి దేవుడు ఏమి కాపాడట్లేదు. రాహాబు వేసి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపాడబడాలంటే ఆ ఇంటికి గుర్తు ఒకటి ఉంది. ఆ గుర్తు ఏంటనంటే ఎర్రని దారం. ఇది రాబో కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఆ దారం ఏం చేయాలన్నాడు? కిటికీకి వేలాడదీయబడాలి అని అన్నాడు. మన కోసం వేలాడదీయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా ఈరోజు మన సజీవులు, నీతిమంతులం, దేవుని ఎదుట యథార్థవంతులం అయ్యాము తప్ప
మన స్థితిగతులు బట్టి కాదు. ఒకవేళ రాహాబు వేషిని విశ్వాస వీరురాలని చెప్పాల్సి వస్తే భౌతికంగా ఆమె అప్పటికే అబద్ధం ఆడింది. కాపాడబడడం కోసం ఆడిందా, కుటుంబాలను కాపాడడానికి ఆడిందా కాదా? అది అబద్ధమా కాదా? ఏమని చెప్పింది? వారు ఇక్కడ లేరు అని చెప్పింది, వారు వెళ్ళిపోయారు అని చెప్పింది, మీరు తరిమిన ఏడల వారిని కలుసుకుంటారు అని చెప్పింది. అవునా? మంత్రసానులు ఏం చెప్పారు? మేము వెళ్ళేసరికి వారు పురుడు పోసుకుని ఉన్నారు అని చెప్పారు. కానీ పురుడు పోసింది ఎవరు? వీళ్ళు రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? రాజు యందు విశ్వాసం ఉంచారా, దేవుని యందు విశ్వాసం ఉంచారా? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నీ జీవితం ఏమై ఉంది అన్నది కాదు, నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావు అనే దానిపైన నీ జీవిత స్థితిగతులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. అన్నీ మారిపోతాయి. ఎప్పుడు మారిపోతాయి అని అంటే, నువ్వు మార్చాలనుకున్నప్పుడు కాదు, నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించినప్పుడు. నీ స్థితిగతులు మార్చుకుని దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా దేవుని దగ్గరికి రా, కానీ ఆయన్ని నమ్ము. ఏమనంటే, ఆయన సమస్తాన్ని కూడా మార్చివేయగలిగిన దేవుడు నువ్వు నమ్ము. నీ జీవితంలో సమస్తాన్ని కూడా ఆయన మార్పు చేస్తాడు. ఆ దారం గురించి ఇంకొక మాట చెప్పాడు. చదవండి కిందకి. 18 వచ్చింది. నీవు మమ్మల్ని దించి నీ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని ఇంట చేర్చుకును. ఇంకొక జాగ్రత్త చెప్పాడు, నీ ఇంటి ద్వారమున వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదుము, ఏ అపాయము తగిలిన ఎడల దానికి మేము ఉత్తరవాదులము. ఇంట్లో ఉండి అపాయం తగిలితే ఎవరు ఉత్తరవాదులు? ఇశ్రాయేలీలు. ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా అపాయం తగిలితే ఎవరు ఉత్తరవాదులు? వాళ్ళకు వాళ్ళే. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, నీ కుటుంబం విశ్వాసంతో దేవుళ్ళలో కట్టబడితే ఆ కుటుంబానికి ఏమైనా కూడా బాధ్యత ఎవరు వహిస్తారు? దేవుడు వహిస్తాడు. కానీ ఆ దేవునికి వేరుగా నువ్వు జీవించి నువ్వు మంచి స్థితిని పొందుకోవాలనుకుంటే దాని పరిణామాలు ప్రతిదానికి కూడా బాధ్యత ఎవరిది? మనది. ఈరోజు నేను చెప్తున్నాను, దేవునికి వేరుగా నువ్వు జీవించినప్పుడు నువ్వు నష్టపోతే దానికి దేవుని బాధ్యత ఏమీ లేదు. దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుడు నిన్ను నమ్ముకోమని, నిన్ను రక్షించబడమని అన్ని విధాలుగా బోధిస్తున్నాడు. నువ్వు ఆ దేవునికి వేరుగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే లోకంలో నువ్వు నాశనం అయిపోవడానికి ఉత్తరవాదివి నువ్వే. డాక్టర్ ఏం చెప్తాడు? సలహా ఇస్తాడా, దగ్గరుండి నేర్పిస్తాడు? ఇంకొకసారి కనుక తాగితే నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు అని అంటాడు. ఇప్పుడు వీడు తాగి మరలా చచ్చే పరిస్థితిలో వచ్చాడు అనుకోండి, బాధ్యత ఎవరిది? వాడిదే. నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి అని. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు విశ్వాసం మూలంగా దేవుని ఎదుట జీవించలేకపోతే, మీరు విశ్వాసం కలిగి దేవుని ఎదుట నడవలేకపోతే, విశ్వాసం లేనివాడు ఎప్పటికీ దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రాహాబు వేశ్య నిజానికి తన జీవితంలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. బైబిల్లో రూతు జీవితంలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. అవునా? దావీదుకు భారీగా వచ్చిన ఊరియా విషయంలో కూడా, ఊరియా భార్య విషయంలో కూడా, ఊరియా భార్య మంచిదా అనుకుంటున్నారా? అసలు తన భర్తకి ఆ విషయాలన్నింటినీ గురించి కూడా చెప్పలేదు. ఆ తర్వాత తాను చేయబోతున్న, దావీదు చేయబోతున్న ప్రతి ఏమంటారు ఆ దుర్మార్గానికి ఆమె సహకరించింది. ఆయన వేసిన ప్లాన్కి ఆమె సహకరించింది. కానీ దేవుడు, ఆమె విశ్వసించింది సొలొమోను విషయంలో. ఆ తర్వాత దేవుని మీద ఆధారపడింది. ఆ దేవుని మీద ఆధారపడి సొలొమోను రాజుగా చేయడానికి దావీదు దగ్గరికి వెళ్ళి విశ్వాసంతోనే విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపనకు ప్రతిఫలంగా సొలొమోను రాజు అయ్యాడు. ఎలా వెళ్ళింది దావీదు దగ్గరికి? ఏ ధైర్యంతో వెళ్ళింది? విశ్వాసంతో వెళ్ళింది సొలొమోను రాజుగా చేయడానికి. కాబట్టి వీళ్ళందరూ మీరు చూడండి, ఈ అనర్హులందరికీ కూడా అర్హత ఎలా వచ్చింది? విశ్వాసం మూలంగా వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా అర్హత ఎలా వస్తుందనంటే విశ్వాసం మూలంగా. కాబట్టి ఈరోజు మన సంఘం ఏదో నీ పర్ఫెక్ట్ని బట్టి దేవుని ఎదుట నువ్వు యథార్థవంతుడు అవుతావని చెప్పే ఆ మోసపూరితమైన బోధ చేసేది కాదు. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడనంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలనంటే అతడు విశ్వాసం మూలంగానే నీతిమంతుడు అవుతాడు అని చెప్పాడు. కాబట్టి రాహాబు వేసి సమస్యలు కలిగిన స్త్రీయే, కానీ ఆమె నీతిమంతురాలుగా ఎంచబడి మనకు ఉదాహరణగా ఎందుకు పెట్టబడిందనంటే ఆమె విశ్వసించిన విశ్వాసం. నిజానికి తన సొంత రాజుపైన ఆమె నమ్మకం లేదు. ఆమె ప్రాణాలకు తెగించి ఆ వేగుల వారిని దాచి వాళ్ళతో ఏమంటుందనంటే, మీ దేవుడు చేసిన కార్యాలను మేము విన్నప్పుడు మేము చాలా భయపడ్డాం. మీ దేవుడే ఆకాశమందును భూమి అందును దేవుడై ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారానే మేము రక్షించబడాలి. నా కోరిక ఒకటే, మా ఇంట్లో ఉన్న వారందరినీ, నా తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా మీరు యుద్ధానికి వచ్చి మీరు జయిస్తున్నప్పుడు వారిని కాపాడాలి. అంటే పూర్తిగా నమ్ముతుందా నమ్మట్లేదా?
నమ్ముతుంది. రూతు నమ్మిందా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని అనుకుందా తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. విశ్వాసంతో ఆమె బెత్లెహేములో అడుగుపెట్టింది. కాబట్టి నేను చెప్తున్నాను, మీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మీరు అనుకుంటున్నారు మీ పర్ఫెక్షన్తో దేవుని ఎదుట నిలబడదామని. నేను చాలా యథార్థవంతుడిగా దేవుని ఎదుట నిలబడితే అప్పుడు దేవుడు నా జీవితంలో పనిచేస్తాడని కాదు. దేవుని ఎదుట నిలబడవలసింది విశ్వాసంతో. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన నేను నమ్మిన దాన్ని నెరవేరుస్తాడని నువ్వు నమ్మితే ఆ నమ్మిన దానిలో నుంచి నీ జీవితాలు బాగుపడతాయి, నువ్వు అనుకున్న స్థితిగతులన్నీ నెరవేరపడతాయి. నేను అడుగుతాను, మీరు అనుకున్న మంచి విషయాలన్నీ మీ జీవితంలో జరుగుతున్నాయా? నేను ఇలా ఉండి పలానా చేసేద్దామని అనుకుంటే, పలానా వ్యక్తిని మార్చేద్దామని అనుకుంటే అవన్నీ జరిగాయా? కాబట్టి మీ మంచితనంతో ఏది జరగదు. ఏం జరగదు? మీ మంచితనంతో ఏది జరగదు. కానీ దేంతో జరుగుతుంది? విశ్వాసంతో జరుగుతుంది. కాబట్టి మీరు నిజంగా మంచి వ్యక్తులుగా ఉండాలనుకున్నా కూడా అది కూడా దేని ద్వారా జరుగుతుంది? విశ్వాసం ద్వారానే. కాబట్టి ఒక వ్యక్తి తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలన్నా విశ్వాసం కావాలి, ఒక వ్యక్తి పరిపూర్ణంగా జీవించాలన్నా విశ్వాసం కావాలి, ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా కూడా విశ్వాసం కావాలి. రాహాబు వేశ్య తనకు తానుగా వేశ్యతనంలోంచి బయటపడలేదు. ఆమె విశ్వసిస్తే ఆ విశ్వాసం ఆమె జీవితాన్ని సక్రమపరచగలదు. అందుకని నీతిమంతుని ఎలా జీవించమన్నాడు? తను చూసుకుని కాదు, విశ్వాస మూలంగా జీవించమని చెప్పి. కాబట్టి రాహాబు వేశ్య కానీ, బైబిల్లో ఉన్న స్త్రీలందరూ కానీ, వీళ్ళందరూ కూడా లోటుపాటు కలిగిన వాళ్ళే. వాళ్ళందరిలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ దేవుడు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎన్నిక చేశాడు. అవునా? మీరు కిందటి వారమే కదా మనం విన్నాం, యేసుక్రీస్తు వారి స్వార్థ ప్రకటించడానికి ఆయన ఎన్నుకున్న మొట్టమొదటి విశ్వాసి ఎలాంటి విశ్వాసి? ఎలాంటి విశ్వాసి? ఆయన నమ్మలేని స్త్రీ. అవును కదా? సమాధిలో ఉన్నాడని నమ్మిందా? సమాధిలో ఆయన కనపడకపోయేసరికి తిరిగి లేచాడని నమ్మిందా? ఎవరిని ఎత్తుకుపోయారని నమ్మిందా? ఎత్తుకుపోయారనే నమ్మింది. కాబట్టి ఇలాంటి లోపాలు కలిగిన వారందరినీ దేవుడు తన దగ్గరికి పిలుచుకుని వారికి విశ్వాసాన్ని ఇచ్చి వారి ద్వారా దేవుడు పనిచేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి రావడానికి ఏదైనా బలహీనత అడ్డా? కొన్ని సంఘాలు అలా చెప్తాయి కదా, నువ్వు నీ స్థితిగతులన్నింటినీ మార్చుకుని దేవుని దగ్గరికి రా అని. ఎప్పటికీ ఆ వ్యక్తి అలా చేయలేడు. దేవుడు ఎలా పిలుస్తాడో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో అలాగే నా దగ్గరికి రా, నేను సమస్తాన్ని కూడా నీ జీవితంలో మారుస్తాను. దేవుడు మార్చడం వల్ల ఏదైనా మార్పు జరుగుతుంది తప్ప నీకు నువ్వు స్వతహాగా ఏ మార్పులు నీ దేహంలో నువ్వు చేయలేవు. ఎందుకనంటే నువ్వు మంచి చేద్దామని అనుకుంటే అది ఎలా మారుతుందనంట? మేలు చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నా వల్ల కావట్లేదు. ఎందుకనంటే నాలో ఉన్న పాప నియమము నన్ను చెరగొనిపోతుంది అని అన్నాడు. నేను ఇచ్చించిన దాన్నే చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది అని అన్నాడు. కాబట్టి మీ జీవితంలో మీరు అనుకున్నట్టుగా మంచి జరగాలన్నా కూడా అది విశ్వాస మూలంగానే జరుగుతుంది. మీరు ఎవరన్నా ప్రేమించాలన్నా కూడా అది విశ్వాస మూలంగానే జరుగుతుంది. ఇప్పుడు శరీర బంధాన్ని బట్టి ప్రేమించేవాడు ఎంతకాలం ఉంటాడు? కాబట్టి దేవుని సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఎలా ప్రేమించాలని సంఘ కాపురు కోరుకోవాలి. విశ్వాస మూలంగా మీరు జీవించలేకపోతే ఏదో ఒక రోజు ఎగిరిపోతారు. కాబట్టి నిలిచి ఉన్నవాడు విశ్వాస మూలంగానే ఉండాలి, ప్రేమించేవాడు విశ్వాస మూలంగానే ప్రేమించాలి. నేను ఇచ్చేదాన్ని బట్టి, నేను చూపిస్తున్న ప్రేమను బట్టి ఒకడు ప్రేమించాలనుకుంటే నువ్వు ఇచ్చేది ఆగిపోగానే ప్రేమ ఆగిపోతుంది, నువ్వు చేసే పర్ఫార్మెన్స్ ఆగిపోగానే ప్రేమ ఆగిపోతుంది. కానీ విశ్వాసాన్ని బట్టి ప్రేమించేవాడు వాడి పనులతో ప్రేమించడు, వాడి దేవుడు వాడి ప్రేమను పొందుకుంటున్నాడు కనుక వాడు ఇతరులను ప్రేమించగలుగుతాడు. కాబట్టి విశ్వాసం మూలమైనదే శాశ్వతమైనది, విశ్వాసం మూలమైనదే నిజమైనది. కాబట్టి మన వారు మనతో ఉండాలన్నా, మన వారు చాలా బహుప్రియులుగా ఉండాలంటే మనం మొదట వాళ్ళకి ఏం నేర్పించాలి? విశ్వాసాలు. కాబట్టి నీకు నువ్వుగా ఏ చెడుతనాన్ని నీ జీవితంలోంచి తీసివేయలేవు. నీకు నువ్వుగా ఏ వ్యక్తిని కూడా నీ మాటల చేత, నీ పద్ధతి చేత మార్చలేవు. కానీ నీ విశ్వాసం ఎదుటి వ్యక్తుల్ని మారుస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? ఎరుకో గోడలను పగలగొట్టిందా? పగలగొట్టలేదు. పడగొట్టింది. రాజును జయించిందా? జయించింది. అనేక హృదయాలను జయించిందా? జయించింది. అనేక మందిని వ్యభిచారంలో ఉన్నవారిని, లోభత్వంలో ఉన్నవారిని బయటికి తీసుకొచ్చిందా? కాబట్టి విశ్వాసానికే ఏదైనా సాధ్యం. నీ మంచితనానికి, నీ క్రియకి ఏమాత్రం కానీ కాదు. చాలాసార్లు మనం ప్రజల్ని కాపాడడానికి ఎలాంటి పద్ధతులు వాడతామనంటే, మనం మంచిగా మాట్లాడితే, మన ఈ వస్తువులు ఇస్తే వాళ్ళు మనతోనే ఉంటారు కదా అని అనుకుంటాం. విచిత్రం ఏంటో చెప్పమంటారా? అలాగూ నువ్వు ప్రవర్తిస్తున్న కొద్ది కాలానికి అదంతా విరిగిపోతుంది. ఎందుకనంటే విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని రాయబడింది. పాపం ఎక్కడున్నా కూడా పరిస్థితులన్నీ భయంకరంగా మారిపోతాయి.
కాబట్టి బైబిల్లో చాలామంది భక్తులు వారు అబద్ధం ఆడారు, వారి స్థితిగతులన్నీ కూడా వేరుగా ప్రవర్తించారు. దావీదు కూడా కుయుక్తిగా ప్రవర్తించాడు, అబ్రహాం కూడా కుయుక్తిగా ప్రవర్తించాడు. కానీ వాళ్ళు నమ్మిన విశ్వాసం చాలా గొప్పది. కాబట్టి నీ జీవితంలో ఇలాంటి లోటుపాట్లు ఉంటే అవన్నీ మారాలి అని అంటే నువ్వు మార్చుకోవడం ద్వారా అవ్వదు, కానీ నువ్వు దేవుని విశ్వసించడం ద్వారా సమస్తము మారుతాయి. మీరు నమ్మండి, నేను అత్యధికంగా బైబిల్ చదివే వ్యక్తిని, అలా మారతావు. నువ్వేదో కంకణం కట్టుకున్నంత మాత్రాన అది నెరవేరుతుంది అనుకుంటున్నావా? సామెతల గ్రంథం 31 అధ్యాయాలు చదవమని మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఎంతమంది నెరవేర్చారు? అవునా? ఎంతమంది నెరవేర్చారు? ఆ రోజు అర్ధరాత్రి 11 దాకా చదివితేనే కానీ అది పూర్తవలేదు. ఎందుకంటే 10 అధ్యాయాలే చదివాం, మళ్ళీ 20 అధ్యాయాలు ఉన్నాయి. ఎప్పుడు 31వ తారీఖున 20 అధ్యాయాలు చదివాం. అవునా? ఎందుకు అనంటే నిర్ణయం మనదైతే సామర్థ్యం మనకు లేదు. నిర్ణయాలు మనవే, మంచి నిర్ణయాలు చేస్తున్నాం, కానీ సామర్థ్యం ఉందా? లేదు. కానీ నిర్ణయాలు విశ్వాస మూలమైనవి అయితే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. దేవుని దగ్గర ఒకటి ఒప్పుకోండి, దేవా నిజానికి నేనైతే మాత్రం చాలా బుద్ధిహీనమైన వ్యక్తిని, నాకు సమయం దొరికినా కూడా బైబిల్ చదవలేని వ్యక్తిని, కానీ నేను నమ్ముతున్నాను నా ప్రభువు నా కొరకు బలయ్యాడు గనక ఆ విశ్వాసంలో ఒకటి ఉంది. అదేంటనంటే నన్ను బైబిల్ చదివే ఇష్టమైన వ్యక్తిగా మార్చే స్థితి ఉంది. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నేను బైబిల్ని ఇష్టపడి చదివే వ్యక్తిని. ఇది నమ్మడమా చూడటమా? నమ్మడం. నమ్మితే ఏం చేస్తావు? దాన్ని చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యమును చూస్తావు అని చెప్పాడు దేవుడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? లాజర్ చనిపోయినప్పుడు మార్తా మరియలతో చెప్పారు, మీరు నమ్మిన ఎడల మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. కాబట్టి మన జీవితం చాలా వేరు. ఏంటనంటే మనం సామర్థ్యాన్ని నమ్మేవాళ్ళం కాదు, మన విశ్వాస మూలంగా లేని వాటిని ఉన్నట్టుగా నమ్మేవాళ్ళం. అవునా? మనకు చాలా కోపం ఎక్కువ, కాబట్టి ఏమి నమ్మాలి? ఈ ప్రపంచంలోనే అత్యంత శాంతి గుణం కలిగిన వ్యక్తిగా దేవుడు నన్ను తయారు చేశాడని నమ్మాలి. ఆ మాట అనగానే భార్య ఏదో ఒకటి అంటది, ఆ తర్వాత కోపం వస్తుంది. అప్పుడు అన్నది నమ్మగలుగుతామా? ఇదేంటిది ఇప్పుడే కదా నేను ప్రపంచంలో అందరికంటే కూడా చాలా శాంతి కలిగిన వ్యక్తిని అన్నాను, ఇప్పుడే కోపం వచ్చిందనంటే అయినా కూడా నువ్వు ఎవరో తెలుసా? నువ్వు శాంతి కలిగిన వ్యక్తి. అబ్రహాం ఏం చెప్పాడు? 99 ఏళ్ళలో ఏం చెప్పాడు అబ్రహాం? నేను అనేక జన్మలకు తండ్రిని అంటున్నాడు. కాలు పని చేయట్లేదు, సరిగా చేతులు పని చేయట్లేదు, అయినా కూడా ఏమంటున్నాడు? కాబట్టి విశ్వాసం అనేది నీ మేధాశక్తితో పనిచేసేది కాదు. అవునా? మనం అనుకున్న దానికి అన్ని వ్యతిరేకంగా జరుగుతాయి, అనుకూలంగా జరుగుతాయి. నేను చాలా ప్రేమించే వ్యక్తిని, యేసుక్రీస్తు బలయ్యాడు కనుక నేను చాలా ప్రేమించే వ్యక్తిని అని మీరు నమ్మండి, కానీ పరిస్థితులను ఎలా కనబడతాయి? చాలా ద్వేషించే వ్యక్తులు అన్నట్టుగా కనబడతాయి. కానీ విడువక ఆ మాటని పదే పదే మీరు చెబుతూ ఉండండి. విశ్వాసం అది మీ జీవితాల్లో స్థాపించి మీరు అలాంటి వ్యక్తులుగా మిమ్మల్ని చూపిస్తారు. యేసుక్రీస్తు వారి జక్కయ్యని లోబి అని నమ్మలేదు, అతను అబ్రహాం కుమారుడు అని నమ్మాడు. అందుకే కదా అతని ఇంటికి వెళ్ళాడు. అవునా? దొంగ అనుకుని వెళ్ళాడా? అబ్రహాం కుమారుడు అనుకుని వెళ్ళాడా? మంచోడు అనుకుని వెళ్ళాడా? చెడ్డోడు అనుకుని వెళ్ళాడా? ఆయన మారతాడన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. అతని విశ్వాసం పనిచేసింది. యేసుక్రీస్తు వారు విశ్వాసిస్తే చనిపోయిన వారు తిరిగి లేవగలుగుతున్నారు. యేసుక్రీస్తు వారు విశ్వసించిన దానికి వేశ్యలు బాగోగలుగుతున్నారు, మోగవారు బ్రతికించబడగలుగుతున్నారు. మరి నీ జీవితంలో మార్పులు ఎందుకు జరగవు? మార్పులు నువ్వు కట్టుకున్న కంకణాల వల్ల, నువ్వు స్థాపించిన శాసనాల వల్ల జరగవు, విశ్వాసం మూలంగా జరుగుతాయి. కాబట్టి ఏం చెప్పాలి? మన సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎలాంటి వారు? ఒక భర్త భార్యతో ఏమని చెప్పాలి? వరల్డ్ ది బెస్ట్ వైఫ్ని దేవుడు నాకు అందించాడు. చూస్తే అలా కనబడుతుందా? అసలు చూస్తేనే కోపం వచ్చేసేటట్టుగా ఉంది. కానీ ఏం చెప్పాలి? వరల్డ్లో ది బెస్ట్ వైఫ్ని దేవుడు నాకు ఇచ్చాడు, చాలా మంచి భర్తను దేవుడు నాకు. మనం పలికే మాట ఎవడన్నా విన్నాడు అనుకోండి, ఇవి ఎవడు వీడైనా రోజు తాగొచ్చి కొడతాడు, వీడైనా ప్రపంచంలో అందరికంటే ఉత్తమమైన భర్త అని అనిపిస్తుంది. కానీ ఈ కళ్ళతో కనిపించేది వాస్తవం కాదు. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, రాబో కాలంలో అవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని రాయబడింది. కాబట్టి కనబడేదేమి వాస్తవం కాదు. కాబట్టి వాడు ఆ దెబ్బలు తింటున్నప్పుడైనా చెప్పండి ఏమని? ప్రపంచంలో ది బెస్ట్ భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. ఇది నీ మేధాశక్తికి మించిన మాట, ఇది నీ ఆలోచనలకు మించిన మాట, నీ స్పర్శకు మించిన మాట.
క్రైస్తవుడు ఎప్పుడు కూడా స్పర్శించే దాంతో జీవించేవాడు కాదు. ఏమన్నాడు ప్రభు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వలన. కాబట్టి నాకు కనబడుతుందంతా అవాస్తవం కావాలి. దేవా, నువ్వు చెప్పింది మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం అని ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటం నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ పరిస్థితులను చూడగలుగుతావు. నీ కళ్ళ ముందు కనబడే అనారోగ్యం వాస్తవం కాదు, నీ కళ్ళ ముందు కనబడే ఆర్థిక స్థితిగతులు వాస్తవం కాదు, నీ కళ్ళ ముందు కనబడే నీ భర్తలో ఉన్న అవిధేయత వాస్తవం కాదు. కానీ నువ్వు దాన్ని చూసి అలాగే పలికితే అదే చూస్తూ ఉంటావు. కానీ దానికి వ్యతిరేకమైంది నువ్వు పలకగలిగితే ఖచ్చితంగా ఆ శ్రేష్టతను నువ్వు చూస్తావు. నా కోసం సిద్ధపాటు చేసిన మంచి స్థితిగతులను బట్టి నీకు స్తోత్రం అని చెప్పు. ఎంతో చక్కటి కుటుంబాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పు. ఎంతో విధేయత కలిగిన పిల్లల్ని నువ్వు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పు. కానీ పిల్లల్ని చూస్తే అలా కనబడతా ఉంటారా? అసలు ఈ లోకంలోనే అలర చేసేవాడు నాకే పుట్టాడేమో అన్నట్టుగా ఉంటాడు. ఆ మాట అనగానే ఏదోటి తిరగబెట్టేస్తాడు, లేకపోతే ఏదోటి పగలగొట్టేస్తాడు. మళ్ళీ చెప్పు, ఆ వస్తువులు ఎత్తుకుంటూనే చెప్పు. ఏమనంటే, చాలా సౌమ్యము కలిగిన పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. నేను చెప్తాను, నీ పద్ధతులు మార్చలేని స్థితిగతుల్ని విశ్వాసంతో కూడిన నీ మాట మారుస్తుంది. రాహాబు వేశ్య తన పద్ధతుల ద్వారా దేవుని ఎదుట యోగ్యురాలు కాదు, తన విశ్వాసం ద్వారా దేవుని ఎదుట యోగ్యురాలు. కాబట్టి మన పద్ధతుల ద్వారా దేవుని దగ్గర ఎప్పుడు యోగ్యులం కాదు, మన విశ్వాసం ద్వారా ఆ యోగ్యతను మాట్లాడగలుగుతాం, ఆ యోగ్యతను చూడగలుగుతాం. యేసుక్రీస్తు వారి శిష్యులు అందరూ కూడా నిజానికి దొంగలే, ఎప్పుడెప్పుడు పారిపోదామని అనుకునేవారు. కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసా? మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. అయ్యారా లేదా? ఆయన పలికిన మాట చూడండి. ఆయనకి తెలియదా ఈయన అప్పచెప్పగానే అందరూ పారిపోతారని? ఆయనకి తెలియదా ప్రతిసారి కూడా ఆయన సందేహిస్తారని? ఆయనకి తెలియదా ఆయన కొట్టడానికి వస్తే వీళ్ళు చెదిరిపోయే వాళ్ళు మొట్టమొదటిగా వీళ్ళే ఉంటారని? కానీ ఆయన ఏమని పలికాడు వాళ్ళ గురించి? మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని. ఆ రూపంలోకి వచ్చేసారా? రాలేదా? భయపడే పేతురు వచ్చేసాడు, పారిపోయే వాళ్ళందరూ కూడా వచ్చేసారు, అనుమానించే తోమ కూడా మారిపోయాడు. ఈరోజు అనుమానించాడు అన్నవాడే ఆ భారతదేశానికి ఈ భారతదేశంలో సువార్త ప్రకటించడానికి ఆయనే మూలమయ్యాడు. మీరు చెప్పండి, ఎవరి విశ్వాసం పనిచేసింది? యేసుక్రీస్తు వారి విశ్వాసం. నీ నామమున నువ్వు నాకు అనుగ్రహించిన వారందరినీ నేను కాపాడాను అని చెప్పాడు. వాళ్ళు అలాగే కాపాడబడ్డారు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు రాహాబు వేశ్యని చూసి మాట్లాడట్లేదు, ఆమె నమ్మిన విశ్వాసాన్ని చూసి ఆమెకు ఆ వరాన్ని ఇచ్చాడు. దేవుడు రూతుని చూసి మాట్లాడట్లేదు, రూతుని నమ్మిన దాన్ని బట్టి ఆమెకు నువ్వు అనేక జనములకు శ్రేష్టమైన సంతానానికి తల్లిగా ఆమెను నిర్ణయించాడు. కాబట్టి నీ విశ్వాసమే దేవుని ఎదుట పనిచేస్తుంది తప్ప నీ స్థితిగతులు ఏవి కూడా దేవుని ఎదుట, నువ్వు తీసుకొచ్చిన అర్పణ, నువ్వు తీసుకొచ్చిన ఏది కూడా దేవుని ఎదుట పనిచేయదు. మీరు చెప్పండి, పరలోకంలో కదలికలు దేని ద్వారా వచ్చాయి? మార్క్సు వార్తలో 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ పరలోకంలో కదలికలు లేదా దేవుణ్ణి తన వైపు తిప్పుకోవడానికి ఏం చేస్తే ఆమె జీవితంలో అవన్నీ కలిగాయి? విశ్వాసమును బట్టి ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి వస్త్రం ముట్టుకున్నా కూడా నేను బాగుపడతాననే ఆ ఒక్క ఆలోచన ఆమె జీవితంలో కార్యం చేసింది. తన దగ్గరున్న ధనం పనిచేసిందా? తన మంచితనం పనిచేసిందా? తన దగ్గరున్న రిపోర్ట్లు పనిచేసాయా? విశ్వాసం పనిచేసింది. కాబట్టి నీ జీవితం బాగుపడాలంటే నీ మంచితనం పనిచేయదు, విశ్వాసం పనిచేస్తుంది. ఏ కార్యంలోనన్నా పెట్టు, వ్యాపారంలో నీ స్మార్ట్నెస్ పనిచేయదు, విశ్వాసం పనిచేస్తుంది. చదువులో నీ జ్ఞానం పనిచేయదు, విశ్వాసం పనిచేస్తుంది. ఎక్కడైనా కూడా విశ్వాసం పనిచేస్తుంది. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలంటే మనం నిర్ణయించుకునే నిర్ణయాలు పనిచేయవు. కుటుంబం స్టార్టింగ్లో ప్రారంభమవుతున్నప్పుడు ఎన్ని మంచి నిర్ణయాలు ఉంటాయి. మనం రోజు ఉదయాన్నే లేచి పలానా చేద్దాం, ఇల్లు ఇలా పెట్టుకుందాం అనేది ఎక్కువగా భార్యాభర్తలు ఇద్దరు నిర్ణయించుకుంటారా? ఆ తర్వాత చూడండి అది ఎలా పడితే అలా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ చక్కగా ఉంటుందంటే ఎవడన్నా వస్తున్నాడంటేనే, ఆ తర్వాత మళ్ళీ అది ఎక్కడ వస్తువులు అక్కడే. ఎందుకంటే చదివి మనకు కూడా చిరాకు. అప్పుడు నిర్ణయాల వల్ల ఏమీ జరగదు. అలా అనుకుంటే 31st నైట్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు మీరు? మళ్ళీ 31 కాదు, మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి. అప్పుడు నీ నిర్ణయాల వల్ల ఏమీ జరగదు, కానీ నీ విశ్వాసం వల్ల సమస్తము జరుగుతుంది. కాబట్టి నీ జీవితంలో మార్పులు విశ్వాసం మూలంగా చూడాలా, లేకపోతే నీ మంచితనం మూలంగా చూడాలా? నీ భర్తలో మార్పుని విశ్వాసం మూలంగా చూడాలా, లేదా నువ్వు ఏదో స్మార్ట్గా అతని దగ్గర పనిచేసినందుకు అతను మారుతాడని చూడాలా? అతనికున్న బుద్ధిహీనత కంటే నీకున్న విశ్వాసం చాలా బలమైంది. లోకంకున్న ఆ క్రూరత్వానికంటే మనకున్న విశ్వాసం చాలా బలమైంది. కాబట్టి మనం నమ్మితే ఈ గ్రామం రక్షించబడుతుంది,
ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు రక్షించబడతాయి. అసాధ్యం దేవుని మాటకు వేరుగా ఈ ప్రపంచం నడవడం అనేది. ఆయన మాటతోనే సృష్టి కలిగింది, ఆయన మాటతోనే సమస్తము నిర్వహించబడుతుంది, ఆయన మాటే సమస్తాన్ని కూడా నిర్వహించగలిగినంత బలమైంది. కాబట్టి మనం ఏమి నమ్మాలి? ఈ గ్రామాన్ని మనం జయించగలమా, జయించలేమా? దేని ద్వారా? మనం ఊళ్ళో వాళ్ళందరికీ ప్రతిరోజు అన్నదానం పెట్టడం ద్వారానా? విశ్వాసం ద్వారా. ఖచ్చితంగా మనకు ఒక నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. కాబట్టి మీకు ప్రార్థన ఇవ్వబడినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామం గురించి ప్రార్థన చేయండి. దేవా, నేను నమ్ముతున్నాను, ఒకానొక రోజు నా కళ్ళతో నేను చూస్తాను ఈ గ్రామంలో ప్రతి గడప కూడా నిన్ను నమ్మిన గడపగా ఉండకపోతుంది. మనం నమ్మిక చాలా బలమైనదైతే మనుషులు ఎంత మూర్ఖులైనా ఎంత బలవంతులైనా కూడా వాళ్ళ ప్రభువుకు లొంగకుండా ఉండలేరు. పౌలు చాలా బలవంతుడు కదా, కానీ పడేసి మళ్ళీ మార్చుకున్నాడా లేదా? ఖచ్చితంగా చెప్పాడు. ఆయన నేను మార్చుకోబోతున్నానంటే ఆయన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ప్రభువా, నీకు తెలీదు, అసలు అతను దమస్కుకి ఎందుకు వచ్చాడో తెలుసా అని అంటున్నాడు. అయినా కూడా ఏమన్నాడు? అతను నా నామం నిమిత్తం నా బాధలు భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నవాడు అని చెప్పాడు. ఒక సాధనంగా నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడు. కాబట్టి విశ్వాసం ఎవరినైనా కూడా మారుస్తుంది. కాబట్టి మనం బలంగా కలిగి ఉండవలసింది ఏంటి? విశ్వాసం దేన్ని పడగొట్టింది? ఎరుకో గోడల్ని. విశ్వాసం ఏం కట్టింది? నోహు కాలంలో ఓడ కట్టింది. విశ్వాసం అబ్రహాంకి ఏమి ఇచ్చింది? సంతానాన్ని ఇచ్చింది. విశ్వాసం ఏదైనా చేయగలదు. ప్రపంచం కడుతున్న గోడలను బద్దలు కొట్టగలదు, ప్రపంచంలోంచి రక్షించబడడానికి ఓడ కట్టగలదు, ప్రపంచంలో ఇది జరగదు అని అనుకుంటున్న విషయాలను కూడా మన జీవితంలో జరిగించి చూపించగలదు. కాబట్టి విశ్వాసానికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. కాబట్టి రాహాబు వేశ్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకోవడానికి ఏముంది ఆమె జీవితంలో? మంచితనం లేదు, ఒక యథార్థత లేదు, కానీ ఏముందో తెలుసా? విశ్వాసం. ఎంత నమ్మిందనంటే మీ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఆ ఇంటిలోనికి చేర్చింది. వాళ్ళు ఏమన్నారు? ఈ గుహలో నుంచి బయటకు వచ్చిన వాడి ప్రాణానికి మేము బాధ్యులము కాదు అని చెప్పారు. ఎవరినైనా బయటకు వెళ్ళేటట్టుగా చేసింది? ఎవరన్నా బయటకు వెళ్ళేటట్టుగా ఉన్నారు అక్కడ? లేదు. అందరినీ కూడా గృహంలో కట్టింది. దేని చేత? విశ్వాసంతో. నమ్మింది. ఆ నమ్మిందే తన వారికి బోధించింది. ఆ బోధించే వాళ్ళందరినీ ఇంట్లోనికి తెచ్చుకోగలిగింది. ఆ తాడు ఆ ఇంటికి గుర్తయితే ఈరోజు మనం నమ్మిన విశ్వాసానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము గుర్తు. ఈ నిబంధన మనకి ఏం చెప్తుందనంటే దీన్ని నమ్మిన వారందరూ కూడా మరణంలో నుండి జీవంలోనికి దాటుతారో చెప్తుంది. ఇది నమ్మే కదా మనం ఇవ్వాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేనిలో ఉన్నారు? వాళ్ళు మరణంలోనే ఉన్నారు. ఈ రక్తాన్ని, ఈ దేహాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళ గృహాలు ఆ దారము కట్టబడిన గృహాలుగా మారిపోతాయి. కిందటి ఉదయకాలం ప్రభు ఒక మాట చెప్పాడు, గురువారం. దేవుడు ఎదుట విశ్వాసం మూలంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నీ కుటుంబం చుట్టూరు కంచి వేస్తాడు. ఆ కంచి దాటడం శత్రువుకి అసాధ్యం. కాబట్టి మనం ప్రొటెక్షన్లు ఏమీ పనికిరావు. మనం ఎంత బలమైన డోర్లు పెట్టినా కూడా దొంగలు ఏదో ఒక రకంగా వస్తారు. కానీ దేవుడు పెట్టిన కంచె ఎవడికి దాటడానికి అసాధ్యం. అది ఎలా 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 పెట్టగలడనంటే విశ్వాసం మూలంగా నువ్వు జీవించడం ద్వారా. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, బైబిల్లో మీకు కనబడిన స్త్రీలందరూ కూడా వారి విశ్వాసం మూలంగా జీవించిన వారు. వారిలో ఏ మంచితనం లేదు. వాళ్ళు నిజానికి అబద్ధాలు ఆడిన వారు, వారు నిజానికి మోసం చేసిన వారు. కానీ వారి జీవితంలో దేవుడు చూసింది ఏంటంటే విశ్వాసం. కాబట్టి మీరు విశ్వాసం మూలంగా జీవించండి. మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి పరిస్థితి కూడా మార్చడానికి సామర్థ్యం, శక్తి విశ్వాసానికి. అందుకని బైబిల్ ఏముంది? విశ్వాసం మూలంగా సింహపు నోర్లు మూయించారని ఉంది. సింహం నోరు ఎలా మూసుకుందంట? విశ్వాసం మూలంగా. సింహపు నోరు అలా తెరిచి ఆ దానియేలుని మింగడానికి కూడా సాహసం చేయలేదు. ఎందుకు? విశ్వాసం మూలం. వారు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు? ఎర్ర సముద్రం పాయలైపోయింది కూడా విశ్వాసానికి. అప్పుడు రాజ్యాలను కూడా ఎలా జయించారు? విశ్వాసం. కాబట్టి ఈ పార్ట్ మీ జీవితంలోంచి తీసేసి దేవునికి మీరు ఎంత యోగ్యంగా కనపడదాం అనుకున్నా కూడా అది మీ వల్ల అయ్యేది కానే కాదు. కాబట్టి మీరు మాట్లాడినా విశ్వాసంతో మాట్లాడండి, ఏదైనా ప్రకటించినా విశ్వాసంతో ప్రకటించండి. నేనేదో స్మార్ట్గా చాలా విషయాలు నాకు తెలుసు కనుక మనుషులు రక్షించబడరు. నేను విశ్వాసంతో మాట్లాడితే మనుషులు రక్షించబడతారు. నేను విశ్వాసంతో ప్రకటిస్తే కుటుంబాలు రక్షించబడతాయి. నేను విశ్వాసంతో పలికితే ఆ కార్యం జరుగుతుంది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు చూపించిన వాళ్ళందరూ కూడా స్త్రీలే. వాళ్ళ జీవితాలు, అందరి జీవితాల్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. నేను అలా చెప్తున్నాను, దేవుని దగ్గర అర్హత పొందుకోవడానికి నీ అనర్హతే ఒక అర్హత. దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకోవడానికి నీ భాగ్యం ఏదో కాదు, దేవుడిచ్చిన రక్షణ
దేవుడిచ్చిన విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. అందుకని నీతిమంతుడిని ఎలా జీవించమన్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆ విశ్వాసం మూలమైన మాటలే పలుకుతూ నీకు ఏదైనా వేరుగా కనిపిస్తున్నా కూడా దానికి వేరుగా మాట్లాడు. నీకు బుద్ధిహీనంగా కనబడుతున్న దాన్ని అన్నింటినీ కూడా మేలైన దానిగా మాట్లాడు. అవన్నీ కూడా విశ్వాసానికి లోబడతాయి. విశ్వాసం దాన్ని జయిస్తుంది. యేసుక్రీస్తు వారు విశ్వాసంతో మాట్లాడిన మాట మరణించిన వాడిని కూడా బయటికి తీసుకురాగలిగినప్పుడు అలాంటి మరణపు స్థితిలో ఉన్న వారందరినీ కూడా నువ్వు విశ్వాసంతో మాట్లాడిన మాట మార్పులు తీసుకొస్తుంది. ఈ గ్రామం గురించి ప్రార్థన చేసినప్పుడు మాట్లాడింది, దేవానికి స్తోత్రం, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కట్టుతున్నావు. దేవానికి స్తోత్రం, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామమందు మోకరిల్లేటట్టుగా చేస్తున్నందుకై. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో మాట్లాడతావో గ్రామాలకు గ్రామాలు, కుటుంబాలకు కుటుంబాలే లోపడతాయి. మాట శక్తి నీకు లేదు, దేనికి ఉంది? నువ్వు మాట్లాడుతున్న విశ్వాసంతో కూడిన మాటలు. కాబట్టి మనం అటువంటి వారంగా ఉన్నప్పుడు చాలా వాటిని జయించగలుగుతాం. ఈరోజు ఉదయకాలం దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే నీ జీవితం ముగిసిపోయే లోపల విశ్వాసం మూలంగా నువ్వు సాధించిన గొప్ప కార్యాలు మైలురాయిలుగా నీ జీవితంలో స్థాపించబడాలి. నోవాహు అని అనగానే ఏం గుర్తొస్తుంది? విశ్వాసంతో అతను కట్టిన వాడ. అబ్రహాము అని అనగానే ఏం గుర్తొస్తుంది? విశ్వాసంతో కనిన పిల్లలు. లోతు అని అనగానే ఏం గుర్తొస్తుంది? విశ్వాసంతో జీవించిన, తన నీతి కలిగిన హృదయాన్ని నొచ్చుకున్నది. ఆ దావీదు అని అనగానే విశ్వాసంతో చేయించిన యుద్ధాలు. అలాగే నీ జీవితంలో విశ్వాసం మూలంగా అనారోగ్యంలోంచి బయటపడ్డావా, ఆర్థిక స్థితిగతుల్లోంచి ఏదో ఒక మైలురాయి ఉండాలి. ఏదో రక్షించబడ్డాం, అలాగే జీవించి చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోయామని కాదు. రేపు పొద్దున పరలోకంలో నిన్ను గుర్తించడానికి కూడా ఒక అద్భుతమైన విశ్వాసం మూలంగా నువ్వు జరిగించిన కార్యం ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితం ఏమీ తెలియదు మనకి, కానీ ఒక సంఘటన మాత్రం లిఖించబడింది. ఏంటనంటే వారి విశ్వాసంతో అగ్ని బలమును చల్లార్చింది. సరిపోతుంది కదా. రేపు పొద్దున షడ్రక్ మేషక్ అబేద్నెగోల వెళ్ళగానే మనం దేని గురించి అడుగుతాం? మీరు అసలు అంత విశ్వాసంతో అగ్నిలోకి ఎలా వెళ్ళారని అడుగుతాం. నా జీవితంలో కూడా విశ్వాసంతో స్థాపించబడిన మైలురాయిలు ఉండాలి. నీకు కలిగిన తీవ్రమైన అనారోగ్యం, విశ్వాసంతో దాన్ని జయించు. అదొక మైలురాయిగా నీ జీవితంలో ఉండిపోద్ది. నీ గురించి చదివిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది స్థాపించబడుతుంది. ఒక బిడ్డ జీవితంలో అలాంటి మైలురాయిలు ఉండాలి. ఎవరన్నా మీరు రక్షించబడ్డారండి, అవునండి దేవుడు మీ జీవితంలో అలా పనిచేశాడనంటే అది చెబుతున్నప్పుడే వాళ్ళ గుండెలు అలసిపోవాలి. దేవుడు ఎంత అద్భుతంగా మీ జీవితంలో పనిచేశాడా, మీరు నమ్మిన నమ్మకానికి దేవుడు ఎంత కార్యం చేశాడా అనే మైలురాయిలు మన జీవితంలో అనేకమైనవి స్థాపించుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సంపాదించిన ఆస్తుల గురించి చెప్పండి, ఏమైనా పట్టించుకుంటాడా? కానీ విశ్వాసం మూలంగా మీరు చేసిన కార్యాల గురించి చెప్పండి, అవి లెక్కించబడతాయి. ఇక్కడ ఏముంది అన్నది కాదు, విశ్వాసంతో నువ్వు ఏం సంపాదించావు అన్నది మాత్రమే దేవుని గ్రంథంలో లిఖించబడుతుంది, దేవుడు యోగ్యముగా ఎంచబోతుంది. కాబట్టి అటువంటి విశ్వాసం మూలంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన శ్రేష్టమైన స్థితిగతులన్నింటినీ పొందుకుంటాం. ఇది జీవించడానికి దేవుడు మనతో ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు తన శరీర రక్త మాంసాల ద్వారా మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఈ ముగ్గురు మనతో ఉండగా మనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. విశ్వసించిన వాడికి సమస్తము కూడా సాధ్యం. కాబట్టి నమ్మండి, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి క్రైస్తవ జీవితం నమ్మడంతోనే ఉంది, నమ్మడంతోనే ప్రారంభమవుతుంది, నమ్మడంతోనే జీవితం కొనసాగుతుంది, నమ్మడంతోనే ముగించి పరలోకం వెళ్తుంది. కాబట్టి నమ్మకం మీదే సమస్తం ఆధారపడింది. కాబట్టి నువ్వు నమ్ము. ఈరోజు నీ దగ్గరికి వస్తున్న బల్ల విషయంలో కూడా నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను, ఆయన చిందించిన ఈ రక్తము ద్వారా నేను పాపక్షమాపణ పొంది ఉన్నానని నువ్వు నమ్ము. ఆ శ్రేష్టమైన స్థితిని కూడా నువ్వు చూడగలుగుతావు. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అటువంటి వివేకంగా ఆలోచించే వివేకవంతులుగా దేవుడు మనందరినీ ఉంచును.